వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మీరు వీడియో మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకైతే రిఫర్ అయ్యిద్దండి. మీరు కంప్లీట్గా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. ఎలా ఉందా అనేది కింద తెలపండి. నాకు కూడా తెలిసింది కదా, బాగుంటుంది. అప్పుడు నేను ఇంకా ఎలా చేయాలనేది ఫర్దర్గా నేను చేస్తాను. ఈ చర్చ్ అయితే సెయింట్ పీటర్స్ కో క్యాథడ్రల్ అండి. అది వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ పక్కన అయితే ఉంటుంది అనమాట. ఈ అండర్ పాస్ చూస్తున్నారు కదా, రైల్వే అండర్ పాస్. ఇది విజయవాడ కేఆర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న అండర్ పాస్ అండి ఫ్రెండ్స్. ఏవైతే చెన్నై వెళ్ళే ట్రైన్స్ ఉంటాయో అవన్నీ ఈ అండర్ పాస్ పైనే వెళ్తాయండి. పైన ట్రైన్ వెళ్ళేది, కింద అయితే మనం రోడ్ వే అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే సిటీ బస్ పోర్ట్ విజయవాడ ఫ్రెండ్స్. విజయవాడలో బస్ స్టాండ్లో నాకు ఒకటి కనిపించింది. అది ఎప్పటి నుంచో ఉంది, వ్లాగ్ చేయడానికి కుదరట్లేదు. సో ఇవాళ అయితే మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే 1932 డెక్కన్ క్వీన్ బస్ అండి. 1932 మోడల్. దీని లాంచ్ డేట్ వచ్చేసి 15th June 1932 అండి. అండ్ ఇక్కడ 27 బస్సెస్ అయితే పర్చేస్ చేశారండి. ఒక్కో బస్కి వచ్చి 3.71 lakhs అయితే పడిందండి. అండ్ బొంబాయి వరకు షిప్లో తీసుకొచ్చి హైదరాబాద్కి రోడ్ ద్వారా తీసుకొచ్చారండి. అండ్ 90s వాళ్ళకి అయితే ఈ బస్సు ఒక మధురానికి జ్ఞాపకం అండి. ఎవరైతే ఇప్పుడు మన పెద్దోళ్ళు ఉంటారు కదా, మన నాన్నోళ్ళు, తాతోళ్ళు, వాళ్ళకైతే ఈ బస్సు బాగా తెలిసి ఉంటుందండి. అండ్ ఇది డీజిల్ ట్యాంక్ ఫ్రెండ్స్. ఆ క్లచ్ ప్యాడ్స్, యాక్సిలేటర్స్ చూసుకోండి ఒకసారి. డ్రైవర్ సీట్ కూడా అంత కంఫర్టబుల్గా ఏం లేదండి, అసలు మనకు చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ ఆ రోజుల్లో అసలు ఈ బస్సుని మెయింటైన్ చేయడం అనేది చాలా గ్రేట్ అండి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట. చూస్తున్నారు కదా. అండ్ అవుట్లుక్ ఏం లేదు, మన ఎర్రబస్సు స్టార్టింగ్ ఇదేనేమో, ఎర్రబస్సు పునాదికి. అది చాలా అంటే అసలు దీన్ని క్లీన్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుండిద్దండి బస్సు. అసలు ఎప్పటి నుంచో దీన్ని చూడాలనుకుంటున్నా కానీ నాకైతే కుదరలేదండి. ఇంకా ఇవాళ అయితే కుదిరింది, అందుకనే వ్లాగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ బస్సు నెంబర్ వచ్చేసి Z39 అనమాట. మనకి జెడ్ అంటేనే తెలుసు గవర్నమెంట్ అని. ఇప్పుడు కూడా జెడ్ అనేవి గవర్నమెంట్ బస్సులకు మాత్రమే ఉంటాయి.